యాదవ్ సోదరులందరూ మల్లన్న గుడి ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కళ్యాణము కాబట్టి అందరూ యాదవ్ సంఘం సోదరుమణులు, గ్రామస్తులు, మహిళా సోదరుమణులు ఈ కార్యక్రమానికి మొన్ననే ఎన్నికైనటువంటి మీ అందరి ఆశీస్సులతోటి, భగవంతుని ఆశీస్సులతోటి ఇక్కడికి అందరు కౌన్సిలర్ గెలవడం జరిగింది. దాంట్లో చైర్మన్ మన గుమ్మడల కుమార్ గౌడ్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు మా మిస్సెస్, ఇది 1వ వార్డు, ఫస్ట్ వార్డు విజయం సాధించినాం. మొత్తం కొనేదాకా విజయమే సాధించినాం. నిజంగా ఈ ప్రాంతంలో ఉండి మా భార్య ఇక్కడ కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్ కావడం మీ అందరు అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీకు ఎలవేళలా ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటాం. మీకు కాలుకు ముళ్ళిరిగినా మేము తీసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి దైవ సాక్షిగా మేము ఇక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నాం. మన గ్రామంలో గత సర్పంచ్ 5 ఏళ్ళు మీ అదృష్టం అంట, మీ అందరూ ప్రజలంతా కోరిన మేరకు తన జడ్పీటీసీ ఉండే అనుభవం ఉన్నది. అంతకుముందు సర్పంచ్ చేసినాం, అన్ని గ్రామాలలో తిరుగుతూ ఉన్నాం, అనుభవం ఉన్నది. గవర్నమెంట్ ఒక భాగమైనా మీకు మేమందరం ఉన్నాం. ఏదున్నా వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మేము నెరవేర్చడానికి మేము యువకులంతా, మళ్ళా దీంట్లో గెలిచిన వాళ్ళంతా యువకులు ఉన్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఉంటే ఏ విధంగా ఉండే, మేము సర్పంచ్ ఎక్కకముందు ఇప్పుడు ఎట్లయింది, ఇప్పుడు మళ్ళా మున్సిపల్ అంటే రాష్ట్రంలోనే గుమ్మడాల చూసే వైపుగా చేయాలనే ఆలోచన మేము పెట్టుకున్నాం. మళ్ళా చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ చెప్తా ఉన్నాం. మండల హెడ్ క్వార్టర్ ఇది, ఇక్కడ మున్సిపాలిటీ ఉన్నది కాబట్టి మన కోరిక ఉండేది. ఏం కోరిక? మినీ ట్యాంక్ బండ్ చేయాలి చెరువును అని కోరిక ఉండే. అంతలోనే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, దాంతో పని చేయలేకపోయినాం. దాంతోపాటు ఒక నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇవ్వాలని ఆశ ఉండే. అందరి కింద కూర్చొని చెప్తున్నాం, ఖచ్చితంగా పని నెరవేరుస్తాం కూడా. అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ చేసుకొని బతుకమ్మ పండుగ చైర్మన్ సాబ్ మీకు అందరికీ చెప్తా ఉన్నాం, ఇమ్మీడియట్గా దాన్ని మనం చేసుకొని బతుకమ్మ కార్డు కట్టుకోవాలి. ఆ మెట్ల మీకైతే మహిళా సోదరులు బతుకమ్మ ఇవ్వాలి. మనం ఎక్కడ లేని విధంగా మనం పని చేసుకుందామని చెప్పి కోరుకుంటూ, ఆ అమ్మవారు, అయ్యవారు, ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఉన్నది, ఇక్కడ మంచి నైరుతిల మల్లన్న గుడి ఉన్నది. ఆ దైవ సాక్షిగా పవర్ఫుల్ దేవుడు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిష్ట అయిన రోజు చాలా, ఈ గద స్తంభం లేపిన రోజు చాలా ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం లేకుండా మనకు ఈ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం. కాబట్టి యాదవ్ సోదరులకు చెప్తా ఉన్నా, మీరు మీ సాయశక్తిగా మీరు ఎంత మోస్తారో మొయ్యండి. ఎప్పుడు మీరు జాయిన్ పని ఉంటే మమ్మల్ని మేము మంచిగా చేస్తాం. నేననేది కాదు, మనం అనేది ఉండాలి. మీ దేవుడే కాదు, అసలు అందరు దేవుడు. దాంట్లో అందరూ మరణ దేవుడు అంటే రెడ్డిలో దేవుడు అంటారు, ఏమవుతాము అంతేనా? కాబట్టి మాకు మీరు గ్రామం మొత్తం మన కోరున్నది శుభసాక్షిగా ఉండాలని చెప్పి ఆ దైవ సాక్షిగా మన పాడి పంటలు మంచి వర్షాలు పడి అందరూ ఆరోగ్యంగా ఉండి మనము అందరూ జీవించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా మనము కొనసాగించాలి. ఈ ఆటలు పాటలు మీకు అందరికీ చాలా మందికి సేవ చేసుడు ఒక భాగం, పైసలు ఖర్చు పెట్టుడు ఒక భాగం. చాలా మంది ఏమనుకుంటారంటే గుడికి మేమేం పోవాలనుకుంటున్నాం. మీరు ఎవరైతే ముందుగా ఈ పని చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఒక మాయమే, పైసలే కాదు. అది కూడా ఒక సలహా ఇచ్చుడు, పని చేసుడు కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి మన గ్రామము మనమంతా బాగున్నాము, ఇప్పటిదాకా మంచిగా ఉన్నాం, ఇంకా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజులలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ కోనేరు ఉన్నదో, మనమే అనుకున్నాం ఈ కోనేరును ఒక డిజైన్ తీసుకొచ్చి మంచి విధంగా దానంతా క్లీన్ చేసుకొని చుట్టుముట్టు జాలి వేయించి దానికి కోనేరు తయారు చేయాలని ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా అది చేపిస్తామని చెప్పి కూడా మాట ఇస్తున్నా. ఇంకొకటి, మన గుమ్మడాల మున్సిపాలిటీ అయింది, ఎవరు అందరూ సపోర్ట్ కావాలి. కొత్త మున్సిపాలిటీ అయింది, కొత్త కౌన్సిలర్ ఉన్నారు,
మీరందరూ సపోర్ట్ ఉండాలి. గుళ్ళు పట్టుకోవాలి. మనం రామాలయం కట్టుకుంటున్నాం అక్కడ. అది తొందరలో ఇప్పుడు రేపు రామాలయం కూడా మనం పునర్నిర్మాణం చేసుకునేది ఉన్నది. అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసుకునేది ఉన్నది. దాని తర్వాత శివాలయం కట్టుకోవాలి అని చాలా బాధ్యత ఉన్నది మా మీద. మీరందరూ పెట్టిండ్రు, ఖచ్చితంగా నెరవేరుస్తాం. దేవుడు మనం మంచిగా చూస్తేనే మనం మంచిగా ఉంటాం. కాబట్టి ఉన్న గుళ్ళని దేవుడు ఇంత దీపం పెట్టి మనం పూజ చేసుకుంటేనే మనం బాగుంటామని చెప్పుకుంటాం. మన ఇల్లు వాకిలు ఎట్లా రోజు మనం ఊడ్చి కడుక్కుంటాం ఎట్లనో మన ఊరు కూడా దేవుడు కూడా మనం ఆ విధంగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కౌన్సిలర్లకు అందరికీ ఈరోజు పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మల్లన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఈరోజు కళ్యాణం. మరి మా యాదవ సోదరులు మరి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా యాదవ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనము మన కుటుంబాలు మన ప్రాంతము ఎల్లవేళల సుఖ సంతోషాలతో ఉండాలి. మరి టైంకు వర్షాలు పడి పాడి పంటలు మంచిగా వండాలి. ఎందుకంటే వర్షాలు పుష్కలంగా పడితే మనకు అందరికీ చేతి నిండా పని ఉంటుంది. మనము మన గ్రామం కూడా సంతోషంగా ఉంటారు. మరి ఎల్లవేళలా మన గుమ్మడిదల మల్లన్న స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా యాదవ సోదరులకు చిన్న కోరిక ఉంది. ఆ కోరిక ఏందో మాకు తెలుసు, మైక్లో చెప్పేది కాదు. త్వరలోనే మనకి ఎందుకంటే ఇక్కడికి ఒగ్గు కళాకారులు ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళకు వసతి కల్పించాల్సిన బాధ్యత మన కుటుంబాలపైన ఉన్నది. కాబట్టి త్వరలోనే ఆ కోరిక తీర్చడానికి మా వంతు సహాయం కూడా చేస్తాం. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఎలవేళలా మీ ఆశీస్సులతోని, ఆ మల్లన్న ఆశీస్సులతోని మేము కూడా రాజకీయంలో ఉన్నాం. ఇలాగే మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు కూడా తప్పకుండా ఉండాలి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు మన ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఆయననే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాడు. మరి గోవర్ధన్ రెడ్డి గారు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది చూసినాం మనం, ఒక పెట్టే గుణం కూడా ఉండాలి. మరి అటువంటి గోవర్ధన్ రెడ్డి గారు మనబడి ఉండడం, ఆయన ఆధ్వర్యంలో మనం కూడా ఇక్కడ ఈ పండుగ జరుపుకోవడం నేనైతే చాలా సంతోషించాను. ఎందుకంటే చిన్ననాటి మిత్రుడు, మేము చిన్నప్పటి నుంచి స్నేహితులము. ఆయన కొంచెం ముందుకు వెళ్ళిండు, మేము కొంచెం ఎన్నుకున్నాం, ఆర్థికంగా ఎన్నుకున్నాం. కానీ మంచి మనసున్న వ్యక్తి, వాస్తవం చెప్పాలంటే ఒక మంచి మనసున్న వ్యక్తి. ఒక మాట ఏదైనా అన్నా మనం ఆయన మీద ఆశపడ్డా అప్పుడే తుడిపేస్తాడు. ఆయన నాకు ఇట్లా అన్నడానికి విధంగా పట్టించుకోడు. మన అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మనం కూడా ఉన్నాం, చాలా సంతోషం. వారి కుటుంబం, వాళ్ళ పెద్దలు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులకు గౌరవించి ఒక మంచి కుమారుడిగా పేరు చేసుకుంటున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి కూడా మల్లన్న స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ దైవ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు, కడుపు నిండా భోజనం పెట్టినందుకు గోవర్ధన్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.